వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మన మోకాలు నొప్పులే కాదండి, అరిగిపోయిన గుజ్జును కూడా తిరిగి తెప్పియొచ్చు. ఈ రోజు మనం చెప్పబోయే రెమెడీ అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ శ్వేత గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, మేడం ఏం చెప్పబోతున్నారు, మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, చాలా మందిలో గుజ్జు అరిగిపోతూ ఉంటాయి, దీనివల్ల కాళ్ళలో పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి రెండింటికి వర్క్ అయ్యేటట్టు ఒక రెమెడీ చెప్పబోతా అంటున్నారు కదా. అసలు మన రెమెడీ చెప్పబోయే ముందర ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మన ప్రేక్షకుల కోసం చెప్పండి మేడం. తప్పకుండా. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మామూలుగా అందరికీ తెలిసేది ఏంటంటే ఈ జెరియాట్రిక్స్ వృద్ధాప్య ఏజ్లో ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్ నీ పెయిన్స్ అనేవి, నీ జాయింట్ పెయిన్స్ అనేవి. ఎర్లీగా వచ్చేవి ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము, ఆమ్వాత అంటాము. అవి ఎర్లీ ఏజ్లో, చిన్న ఏజ్లో, ఒక 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కొంచెం వాపులు వచ్చి, ఈ ఫింగర్స్ వాపులు వచ్చి అలా వస్తుంటాయి. వాటిని ఆమ్వాత అంటారు, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఓకే మేడం. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇది ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్ నీ జాయింట్ పెయిన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక స్కాన్ కానీ ఒక ఎక్స్రే కానీ తీయించుకుంటే కనుక మీ 2 బోన్స్ నీ జాయింట్ తీసుకున్న మోకాలు తీసుకుంటే కనుక మోకాల మధ్యన గుజ్జు అరిగిపోయింది, దానివల్ల మోకాలు నొప్పి వస్తుంది అని డాక్టర్ చెప్తారు. దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. అది అరిగిపోవడం వల్ల ఈ మొత్తం మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోవడం వల్ల ఫ్రిక్షన్ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నడిచినప్పుడల్లా పెయిన్ రావడము, టక్ 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 అని సౌండ్ రావడము ఇలా జరుగుతూ ఉంటుంది. అదేంటంటే బేసిక్గా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో నరిష్మెంట్, న్యూట్రియంట్స్ అనేవి లేకపోవడం వల్ల చిన్న ఏజ్లో కూడా మనం 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా చూస్తున్నాం. అండ్ కొన్ని కండిషన్స్లో ఏంటంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఏంటంటే నీ జాయింట్ మీద వెయిట్ పడి దానివల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు, అందులో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడబోతున్నాం? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒకటి పెయిన్ తగ్గడానికి, అట్ ది సేమ్ టైం మన మోకాల్లో ఏదైతే గుజ్జు సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రావడం కోసం, మళ్ళీ జాయింట్కి నరిష్మెంట్ ఇవ్వడం కోసం హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. దీనికోసం మనం ఇక్కడ టూ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాం. ఒకటి ఏంటంటే వావిలాకు అంటాము. ఆయుర్వేదిక్లో చూసుకుంటే నిర్గుండి. ఆ నిర్గుండి చెట్టు నుంచి కలెక్ట్ చేసిన లీవ్స్ కనుక ఎండబెట్టుకుని పౌడర్ ఫామ్ చేసుకుని ఈ పౌడర్ని మార్నింగ్ ఈవినింగ్ తీసుకోగలిగితే కనుక ఒక 5 గ్రామ్స్ మనకి పెయిన్ ఏదైతే ఉందో అది బాగా తగ్గుతుంది. ఆయుర్వేదిక్లో కూడా ఏంటంటే మేము ఇచ్చే ఏదైనా మస్కులోస్కెలిటల్ పెయిన్స్ అంటాము, అంటే మజిల్ పెయిన్ కానీ, బోన్ పెయిన్ కానీ, జాయింట్ పెయిన్ కానీ ఉన్నప్పుడు ఈ నిర్గుండి అనే ఉన్న మెడిసిన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. బెస్ట్ వాతహార అంటాము. సో ఈ నిర్గుండి ఉన్న మెడిసిన్స్ బాగా ప్రిఫర్ చేస్తాము. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటంటే పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ ఉంటుంది, ఒక 80%. ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి మాక్సిమం 100% రిజల్ట్ ఉంటుంది. ఎవరికైతే కొంచెం బాగా థర్డ్ స్టేజ్ అలా వెళ్ళిన వాళ్ళు అయితే కనుక ఒక 80% ఆఫ్ పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేడం? ఈ నిర్గుండి, వావిలాకు ఇదేంటంటే కనుక మనకి బయట దొరుకుతాయి ఈజీగా. పెద్ద చెట్లు దొరుకుతూ ఉంటాయి. ఆ ఆకులు తెచ్చుకుని అది కొంచెం నీడలో ఎండబెట్టుకుంటే, ఒక 4-5 డేస్ నీడలో ఎండబెట్టుకుంటే అది ఖచ్చితంగా డ్రై స్టేజ్లోకి వస్తుంది. అప్పుడు దాంట్లో వాటర్ కంటెంట్ లేకుండా ఉంటుంది. సో అప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకుని పౌడర్, ఇంత స్మూత్ పౌడర్లా చేసుకుని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే కనుక ఈ పౌడర్ ఫామ్ అవుతుంది. ఇది మనం మార్నింగ్ ఈవినింగ్ ఒక 2 స్పూన్స్ దగ్గర 6 గ్రామ్స్ మార్నింగ్ ఈవినింగ్ కనుక తీసుకోగలిగితే కనుక మనకి ఈ మోకాల వల్ల వచ్చే పెయిన్స్ చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. మోకాల్లో వచ్చే పెయిన్స్ గురించి ఇప్పుడు చెప్పారు, మన లోపల గుజ్జు పడడానికి కూడా రెమెడీ చెప్తాను. తప్పకుండా. ఇదేంటంటే మనకి తుమ్మ చెట్టు, పల్లెటూరులో బాగా తెలిసే ఉంటుంది. తుమ్మ చెట్టు దాంతో పళ్ళు తోముకుంటూ ఉంటారు. ఆ తుమ్మ చెట్టు నుంచి వచ్చి జిగురు, దానికి ఒక జిగురు వస్తూ ఉంటది. చూసారా ఎంత షైనింగ్ ఉందో. ఈ జిగురు ఏంటంటే ఆయుర్వేదిక్లో అయితే బబ్బులా అంటారు. బబ్బులా అంటే ఇప్పుడు చాలా మంది తెలుసు, టూత్పేస్ట్లో బబ్బులు ఉంటుంది అలా కూడా అంటూ ఉంటాం కదా. దాని బబులా గమ్ అన్నమాట ఈ తుమ్మ చెట్టు జిగురు. దీన్ని ఇంకా చెప్పాలంటే గోందని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదైతే మనం జిగురు పడడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మన కాళ్ళలో గుజ్జు రావడానికి ఈ జిగురు ఏ విధంగా మనం తీసుకోవాలంటారు? ఒకటి ఏంటంటే ఇది కొంచెం పొడి చేసుకుని కొంచెం హీట్ చేసుకుంటే కనుక లిక్విఫై స్టేట్లోకి వస్తుంది. ఆర్ ఇంకా ఈజీగా మనం ఇప్పుడు ఇంట్లో నువ్వుల లడ్డూలు పెట్టుకుంటాము, ఆర్ వేరుశనగ లడ్డూలు పెట్టుకుంటాం, అలాగే గోందు లడ్డు కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే
లేడీస్‌కి గూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే హార్మోనల్ డిస్టర్బెన్స్ గానీ, ఈ మెనోపాజ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల గానీ, ఇంకేవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిల్లో గూడా ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అలాగే మన బాడీలో ఉన్న ప్రతి బోను, జాయింట్‌కి, నరిష్‌మెంట్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, కాబట్టి ఏంటంటే, ఇది ఇంట్లో జస్ట్ కొంచెం జాగరి బెల్లం వేసుకొని, కొంచెం గోధుమ పిండితో కలుపుకొని ఒక లడ్డూలాగా, గోందు లడ్డూలాగా చేసుకుంటే గనక చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. రోజుకో లడ్డు తీసుకుంటే అంటే మెడిసిన్‌లా కన్నా ఒక డైట్‌లాగా తీసుకోగలిగితే గనక ఇంకా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది తీసుకోవడానికి కూడా. ఓకే మేడం. మన రెమెడీతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒకటి ఏంటి అంటే గనక కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల గూడా జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఓకే. ఆస్టియోఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళేంటంటే క కొంచెం ఒక 1 కేజీ వెయిట్ తగ్గినా సరే యాక్చువల్లీ సైంటిఫిక్‌గా చెప్తే ఒక 1 కేజీ వెయిట్ తగ్గినా సరే ఆ నీ జాయింట్ మీద 10 కేజీస్ వెయిట్ తగ్గినంత డిఫరెన్స్ ఉంటుందండి. సో, కాబట్టి అలాంటి వాళ్ళేంటంటే కొంచెం వెయిట్ తగ్గడానికి ఏమైనా ప్రాక్టీస్ చేస్తే అంటే డైలీ ఒక 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయగలిగితే ఆర్ వాకింగ్ చేయగలిగితే గనక మంచి రిజల్ట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ ఇంకోటేంటంటే డీజనరేషన్ వల్ల ఏజ్ వల్ల లేకపోతే సరైన న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ఈ జాయింట్ పెయిన్స్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఎక్కువ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఎలాగంటే ఇప్పుడు నువ్వులున్నాయి. నువ్వులు చాలా మంచిది. మేము వాడే మెడిసిన్స్‌లో గూడా ఇప్పుడు ఏవైతే క్యాప్సూల్స్ ఫార్మ్స్ గానీ, సాఫ్ట్ జెల్ ఫార్మ్స్‌లో గానీ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం గదా! వాటిల్లో గూడా తిల తైలం అంటాము. అదొక ఓకే. బేస్ కింద తీసుకొని ఇస్తామనమాట. ఓకే మేడం. సో, ఆ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్‌లో గూడా అది ఉంటుంది. సో, కాబట్టి అలాంటి నువ్వుల్ని మీరు లడ్డు కింద గానీ, డైలీ దేంట్లో అన్నా పౌడర్‌లా చేసుకొని ఏదైనా కర్రీస్‌లో గానీ స్ప్రింకిల్ చేసుకొని తీసుకోగలిగితే గనక చాలా మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇలాంటి జాయింట్ పెయిన్స్ కండిషన్ గానీ, హార్మోనల్ డిస్టర్బెన్స్ కండిషన్స్‌లో గానీ, ఇలాంటివి. అట్ ది సేమ్ టైమ్ ఇంకా మిల్క్ తీసుకోవడము. ప్రిఫరబుల్లీ కౌ మిల్క్ తీసుకుంటే చాలా మంచిది. తీసుకోలేని వాళ్ళు గనక ఎవరికైతే అవైలబిలిటీ లేదో వాళ్ళు బఫెలో మిల్క్ కూడా తీసుకోవచ్చు. మిల్క్ తీసుకోవడము, పాలక్, స్పినాచ్, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో స్పినాచ్ ఇలాంటివన్నీ తీసుకుంటే గనక మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే మేడం. ఇప్పుడు యాక్చువల్లీ కొంతమందికి మిల్క్ పడవు. హ్మ్. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? అలాంటి వాళ్ళకి ఈ నువ్వులనేది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ రీజనరేషన్ గానీ ఆర్ నరిష్మెంట్ గానీ నువ్వుల్లో ఉండే ఆయిల్ కంటెంట్ ఉంటుంది గదా! దానివల్ల గూడా చాలా నరిష్మెంట్‌కి హెల్ప్‌ఫుల్ చేస్తుంది. సో, కాబట్టి తీసుకోగలిగితే గనక డైలీ మనం తీసుకునే ఫుడ్‌లో గానీ దేంట్లో అన్నా రీప్లేస్ చేసుకోగలిగితే గనక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మేడం ఇప్పుడు మన రెమెడీలో ఇప్పుడు పెయిన్ తగ్గించడానికి అండ్ గుజ్జు పడడానికి 2 ఉన్నాయి ఐటెమ్స్. ఈ 2 ఐటెమ్స్ కలిపి తీసుకోవచ్చా? కరెక్టే. మంచి క్వెషన్ అడిగారు. బట్ కాకపోతే ఏంటంటే ఈ 2 కంబైన్ చేయడం అంటే వితౌట్ కొన్ని ఫార్ములేషన్స్ ప్రొడక్షన్‌లోకెళ్తే తప్ప ఫార్మసీ లెవెల్‌లోకెళ్ళి దాన్ని కలిపితే తప్ప ఈ 2 కలపడం కొంచెం కష్టమే. ఓకే. అండ్ అనవసరంగా అన తెలియనితనంతో 2 కంబైన్ చేసుకొని తీసుకోవడం వల్ల తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. సో, కాబట్టి ఈ 2 కంబైన్ అవ్వవు యాక్చువల్లీ. ఈ పౌడర్ ఓకే. ఫార్మ్ కంబైన్ అవ్వవు. సో, కాబట్టి వేరుగా తీసుకుంటేనే మంచిది. ఇంకా ఫార్మసీ లెవెల్‌లో, మెడిసిన్ తయారీ లెవెల్‌లో అయితే గనుక కొన్ని కలిపి చేసే ఫార్ములేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే. బట్ కాకపోతే ఇంట్లో చేసుకునే వాళ్ళకి అలా చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. మేడం మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అండ్ మోకాళ్ళ గుజ్జులు అంటే ఓల్డర్ పీపుల్స్ గుజ్జు అరిగిపోయింటది మేడం. వాళ్ళు మన రెమెడీని పాటిస్తారు. కంపల్సరీ వాళ్ళ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం. థాంక్ యూ. థాంక్ యూ.